ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. ఇదిగో నా వెనకాల చూసారా మా తాతగారినండి. పోయి 10 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా కుటుంబం అంతా చాలా బాధాకరంగా ఉందండి. మరి మరి అలాంటి సమయంలో మన ప్రతాప్ రెడ్డి జోలు మార్చిందరా మళ్ళీ మా తాతతో మాట్లాడగలుగుతానండి. చూసారా, వాడు నా మనవడు చిన్ని బాబు. మరి మనం అంటే అలానే ఉంటది. ఎంతైనా వాడి పెళ్లికి నేను లేనని లోటుపాటు ఉంది, కానీ వాడు నా అలాగనే. మీకు అర్థమైందా? ఉంటాను మరి. హాయ్. ఎంతైనా మన దగ్గర లేని వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ఆనందమే వేరండి. మా తాత చిన్నప్పుడు చాలా బాగా ఆడికి చూడండి. మరి మరి మీరు కూడా మీ దగ్గర లేని వాళ్ళతో మాట్లాడుకోవాలి అనుకుంటే మన ప్రతాప్ రెడ్డి ఏజెన్సీ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలండి. మన తాత అమ్మమ్మలైనా తాత నాన్నమ్మలైనా మన అమ్మ నాయనైనా బంధుమిత్రులైనా ఇలా ఎవరైనా మన దగ్గర లేని వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుకోవచ్చండి. అంతేకాదండి మరి ఈ రోజు నా పెళ్లికి సందర్భంగా మా తాతతో మాట్లాడుకునే అవకాశం వచ్చిందండి. మరి చాలా అద్భుతంగా ఆనందంగా